మచిలీపట్నం పార్లమెంటు కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తరపున ఆయన తనయుడు వల్లభనేని ఆయన కుమారుడు ప్రచారం చేస్తూ అనుదీప్ ప్రచారం చేస్తున్న ప్రస్తుతం అనుదీప్ ఉన్నారు. సార్, ప్రచారం చేస్తున్నారు, ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన? స్పందన చాలా బాగుందండి. మేము వెళ్ళి అడిగే ముందు వాళ్ళే చెప్తున్నారు గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తాం మేము అని. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రస్తుత గవర్నమెంట్ మీద అంత యాంటీ ఉంది. ఎందుకంటే ఒక జాబులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లేకపోతే మనకి ఏదైనా కంపెనీలు తీసుకొని రావటం కానీ ఏం చేయలేదు వాళ్ళు. అలానే పవన్ కళ్యాణ్ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు కలిసి కూటమి చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో, అలానే చంద్రబాబు నాయుడు గారి విజనరీ పర్సన్, ఎంత పెద్ద విజనరీ పర్సనో మన అందరికీ తెలుసు. ఇద్దరు కలిసి ఒక కూటమికి వచ్చి అండగా మనకి బీజేపీ తోడుంది సెంట్రల్ నుంచి. దాని మీద నమ్మకం కలిగింది మనకి. అందుకే నాన్నగారు కూడా జనసేనలో జాయిన్ అయ్యి మనం ప్రజలకు ఇంకా మంచి చేయాలి అన్న కోరికతోటి మనం ఇక్కడికి వచ్చాం. ఈరోజు ప్రచార భాగంగా చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. రెస్పాన్స్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడనే కాదు, మొత్తం స్టేట్ వైడ్గా కూటమికి ఖచ్చితంగా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అలానే మనమే గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. అంటే మచిలీపట్నం ఎంపీగా ఆల్రెడీ మీ నాన్నగారు 5 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నారు, మరోసారి ఇక్కడ ఎంపీగా పనిచేస్తున్నారు. కేంద్రం నుంచి రాబోయే రోజుల్లో ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నారు? ఆల్రెడీ వల్లభనేని బాలశౌరి గారు ఎన్ని డెవలప్మెంట్లు చేశారో మీకు తెలుసు. ఆయన కేంద్రం నుంచి మనకు గుడివాడలో ఒక రైల్వే బ్రిడ్జ్ తీసుకొచ్చారు. అది ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది, కానీ ఆయన తీసుకొని వచ్చాడు. 3 సంవత్సరాలు. అలానే బందర్ పోర్టు ఎన్నో సంవత్సరాల నుంచి తీసుకొని రావాలనుకుంటున్నారు, ప్రయత్నాలు చేశారు. కానీ బాలశౌరి గారు వచ్చిన 3 సంవత్సరాల్లోనే ఆయన ఫండ్స్ అరేంజ్ చేసి తీసుకొని రాగలిగారు. అలానే ఎదురుముండి బ్రిడ్జ్ కానివ్వండి, ఆవనిగడ్డలో సంబంధించిన నియోజకవర్గంలో ఇంకా చాలా కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి బాలశౌరి గారు. ఈసారి కూడా మనకు అవకాశం కల్పించినప్పుడు ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ఇంకా సెంట్రల్ నుంచి మంచి ఫండ్స్ తీసుకొని వచ్చి చేస్తారు. మనకి ఇక్కడ తోడుగా బుద్ధప్రసాద్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆయన కూడా మంచి వ్యక్తి, అభివృద్ధి కోసం ఎప్పుడు చేస్తుంటారు. 2004లో మీకు తెలుసు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనం ఎంపీగా ఉన్నాము. ఇద్దరు కలిసి ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రోడ్లు వేయటం కానివ్వండి, ట్యాంకులు పెట్టనివ్వటం కానీ ఎన్నో చేశారు. అలానే ఈసారి కూడా చేస్తాం. అంటే మీ నాన్నగారు బందర్ పోర్టు ఇవన్నీ తీసుకొచ్చారు, కానీ పేరు నాని కానీ ఆయన తనయుడు కానీ లేకపోతే ఇక్కడ అవునుగడ్డ ఎమ్మెల్యే కానీ అందరూ అసలు బందర్ పోర్టుకి బాలశౌరికి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఆ పోర్టు నిర్మాణం చేస్తున్న ఒక విమర్శ వాళ్ళు చేస్తున్నారు. పేరు నాని గారు చాలా చెప్తారండి. ఆయన ఫస్ట్ డ్రైనేజ్ లేమనండి, బందర్ పోర్టు వరకు వెళ్ళాడు ఆయన. పేరు నాని గారితో మీరు ఎలా కంపేర్ చేస్తారండి? పేరు నాని ఏంటి, గల్లీలో రాజకీయాలు చేసుకునేవాడు. బాలశౌరి గారు ఎవరు, ఢిల్లీలో రాజకీయాలు చేస్తారు. మీరు నక్కకి నాగలోకానికి సంబంధం ఏమైనా ఉందా? ఏం మాట్లాడదు. పోర్టు డెవలప్మెంట్ ఏం చేశాడు అసలు? పేరు నాని ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళాడు పోర్టు తీసుకొని రావడానికి? ఆయనకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఎవరు ఎండిఏ, ఎవరు చైర్మన్ తెలుసా ఆయనకి? ఆయన నల్లి అడగండి అసలు మీరు ఎప్పుడైనా వెళ్ళారండి ఢిల్లీకి తీసుకొని రావడానికి అని ఆయన చెప్తారు. ఆయన ఏం చేసిందేం లేదు. ఆయన 10 మంది చేసిన ఇవన్నీ తీసుకొని వచ్చి నేను చేశానని చెప్పుకునే గొప్ప వ్యక్తి ఆయన. దానికి మించి ఆయన ఏం చేసిందేం లేదు. అదే కొల్లు రవీంద్ర గారు రోడ్లే ఇచ్చారు 2014 నుంచి 19 వరకు. అందులో చిన్న చిన్న గుంతలు ఉంటేనే పూడిపించలేదు ఈ 5 సంవత్సరాలు పేరు నాని గారు. ఆయన పోర్టు ఎలా తీసుకొని వస్తారు? మీరు ఆలోచించాలి ఆ విషయం. నిన్న కూటమి మేనిఫెస్టో ప్రకటించారు. అవి హామీలు అమలు చేయడానికి 2 లక్షల కోట్లు అవసరం అవుతాయని ప్రధానంగా అధికార పార్టీ నేతలు, ముఖ్యమంత్రి కూడా కామెంట్ చేస్తారు. ఆ డబ్బులు ఎలా తీసుకొస్తారు? మేము అధికారులు ఉన్నప్పుడు శ్రీలంక అయిపోయింది, అప్పులు తెచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా తీసుకొస్తారు కామెంట్ వాళ్ళు చేస్తున్నారు. అంటే డబ్బులు తీసుకొని రావటం అంటే అండి, ముందు మనం అభివృద్ధి కూడా చేయటం, దాంతోపాటు స్టార్ట్ చేస్తాం. కంపెనీలు తీసుకొని రావటం స్టార్ట్ చేయాలి. దాంతోపాటు ఎకానమీ జనరేట్ అవటం స్టార్ట్ అవుతుంది. డబ్బులు దాని తర్వాత సెంట్రల్ నుంచి మనం తీసుకొని వస్తాం. మన అభివృద్ధి చేసినప్పుడు, మన కంపెనీస్ వచ్చినప్పుడు మనం రిటర్న్ వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ కూడా మనకు ఒక అవకాశం ఉంటుంది. అలా ఒక సైకిల్ ఫామ్ చేసుకుంటాం. సైకిల్ ఫామ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకేం ప్రాబ్లం ఉండదు, మనం ఇవ్వగలుగుతాం. ఎందుకు చేయలేం సార్? అంటే జనసేనలో జాయిన్ అయ్యే రోజు మీ నాన్నగారు కామెంట్ చేశారు, జగన్కే కాదు దేవుడు, మాకు కూడా దేవుడు ఉండాలని చెప్పారు. మీ నాన్నగారి మీద ఇప్పుడు ఫోకస్ ఎక్కువ ఉంది. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఎలా చూస్తారు సార్? ఏముందండి ఇందులో చూడటానికి? వాస్తవాలే కదా మా నాన్నగారు మాట్లాడింది, అందులో తప్పే ఉంది. జగన్ గారికి ఏమైనా వకాలు తెచ్చారా దేవుడు? ఆయన ఒక్కడికేనా దేవుడు? మా మిగతా వాళ్ళందరికీ దేవుళ్ళు కదా. మేమేంటి అందరం రాక్షసులమా? మేమేమో దేవుడిని కొలచమా? మాకేమో దేవుడు మాకు సహకారం చేయడా? చేస్తారు కదా. దాంట్లో ఏముంది? వాళ్ళు ఎన్ని కమెంట్స్ చేసుకుంటే చేసుకొనివ్వండి. అంటే మీ నాన్నగారు ఓడించడానికి వాళ్ళు వ్యూహాలు సిద్ధం చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఎన్ని చేసినా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు, అది ఫిక్స్. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. అనుదీప్ గారు రాజకీయ అరంగేట్రం ఎప్పుడు ఉండబోతుంది? మీరు అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనుకున్నారు వాస్తవంగా ఈ ఎన్నికల్లో? నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలని అనుకోలేదండి. మొదటి నుంచి నేను మా నాన్నగారు వెనకాల ఉండి ఆయనకి సపోర్ట్గానే నించున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను జనసేన నాయకుడిని కాదు, నేను జనసేన కార్యకర్తని.
నేను అంతవరకే నా హోదా. ఇన్ ఫ్యూచర్ ఏమైనా చూడొచ్చా? అది ఫ్యూచర్లో చూద్దామండి, ఇప్పుడు ఎందుకు దానికి మాట్లాడటం. ఖచ్చితంగా ఫ్యూచర్లో చూద్దామని బాలశౌరి తనయుడు అనుదీప్ చెప్తూ ఉన్నారు. బందర్ పోర్టు పూర్తిగా బాలశౌరి క్రెడిట్ అని చెప్తున్నారు. ఎందుకంటే బాలశౌరి ఢిల్లీలో వెళ్ళి అన్ని తీసుకొచ్చారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఎవరికైనా ఢిల్లీలో పరిచయాలని అక్కడ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో కూడా మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి గెలవబోతున్నారు. మచిలీపట్నాన్ని అభివృద్ధి, అదేవిధంగా మచిలీపట్నం 7 అసెంబ్లీ సెగ్మెంట్లో అభివృద్ధి బాలశౌరి ద్వారానే సాధ్యమవుతుందని ఆయన తనయుడు అనుదీప్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, అవనిగడ్ నియోజకవర్గం నుండి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.